తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్లో అక్రమాలు బయటపడ్డాయి. ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 16 మంది విద్యార్థులు గుజరాత్లోని గోధ్రాలో ఓ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకుని సాధించిన మార్కులతో అసలు విషయం బయటపడింది. ఇక దేశ ప్రజలు దేన్ని నమ్మాలి? నీటిపై ఇప్పటికే వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తప్పులకు ఎవరిది బాధ్యత? దేశంలో ఒక్క వ్యవస్థ సరిగ్గా లేకపోతే ప్రజలకు ఎవరు జవాబుదారీ? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష పేపర్ లీక్ దుమారం రేపుతోంది. నీట్ను సక్రమంగా నిర్వహించామని కేంద్రం ముందు తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ నీట్ పేపర్ లీక్ వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్టు ఒకటొకటిగా బయటకొస్తోంది. మొదట పాట్నా, ఇప్పుడు గోధ్రాలో పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ కేసులో ఓ టీచర్ సహా 5గురిని గోధ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ యూజీ పరీక్షను మే 5న దేశవ్యాప్తంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. గోధ్రాలో 3 ప్రధాన నిందితులు సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తుషార్ భట్ ఫోన్ నుంచి పేపర్ లీక్ సమాచారం ఇచ్చి విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. సూత్రధారులెవరన్న దానిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు కూడా వెలుగులోకి వచ్చాయి. అనుమానిత విద్యార్థులు, తల్లిదండ్రుల వాంగ్మూలాలను కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల విద్యార్థులు నీటి పరీక్షకు హాజరయ్యేందుకు గుజరాత్లోని గోధ్రాలో ప్రత్యేక కేంద్రాన్ని ఎంచుకున్నారు. ఈ విద్యార్థులకు ఈ పరీక్షా కేంద్రాన్ని ఎలా కేటాయించారంటే ఎన్డీఏ అధికారుల వద్ద సమాధానం లేదు. నీటి పరీక్షలో మొదటి నుంచి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇలా పేపర్ లీక్ పై విద్యార్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరీక్ష ఆపలేదు. ఇప్పుడు గ్రేస్ మార్కులు వచ్చిన 1563 మంది విద్యార్థులకు జూన్ 23న మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఏ నిర్ణయించడంతో విద్యార్థుల ఆగ్రహం మరింత పెరుగుతోంది. అత్యున్నత ప్రతిభావంతులను గుర్తించేందుకు ఉద్దేశించిన ఓ కఠినాతి కఠినమైన పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వడం అనేదే తప్పు. ఒక్క గ్రేస్ మార్కుతో వేలాది ర్యాంకులు మారిపోయి విద్యార్థుల భవిష్యత్తు తారుమారవుతుంది. ఏ కారణాన, ఏ ప్రాతిపదికన ఆ మార్కులు ఇచ్చారన్నది అటుంచితే వివాదం రేగిన తర్వాత వాటిని రద్దు చేసి ఇప్పుడు ఆ 1500 పైచీలకు విద్యార్థులకు తిరిగి పరీక్ష రాసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. నీటి పేపర్ లీక్ కాకపోతే బీహార్లో పేపర్ లీక్ పేరుతో 13 మందిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నలు వస్తున్నాయి. అవకతవకలు జరగలేదని, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర విద్యామంత్రి గట్టిగానే అంటున్నారు. కానీ బయటపడిన విషయాలు విస్మరించలేనివే. నీట్లో అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటినుంచో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వేపం 2.0 అంటూ దశాబ్దం క్రితం మధ్యప్రదేశ్ను కుదిపేసిన కుంభకోణంతో కాంగ్రెస్ నాయకులు దీనిని పోల్చుతున్నారు. నీట్, చీటు వంటి నినాదాలు, కొత్త నిర్వచనాలు జోరందుకుంటున్నాయి. నీట్ పరీక్షా విధానం మీద చాలా విమర్శలు, అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కొన్ని ఆధారాలు కూడా తోడైనందున పారదర్శక విచారణ అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. 25 లక్షల మంది విద్యార్థుల ఆశయం, భవితవ్యం, కుటుంబీకుల కష్ట నష్టాలతో ముడిపడిన అంశమిది. వారికి నమ్మకం కలిగించలేకపోతే దేశంలో అన్ని వ్యవస్థలు పనిచేయనట్లే. మున్నాభాయ్ ఎంబీబీఎస్లను తయారు చేసేలా వ్యవస్థ తయారైతే అది దేశానికి క్యాన్సర్గా మారుతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.